హై స్పీడ్ తో వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. రెప్పపాటులో 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సోమవారం ఉదయం తమ జీవితంలో ఒక కొత్త రోజు మొదలైందని అనుకున్న ఆ 20 మంది ప్రయాణికులకు అదే రోజు చివరి రోజుగా మారింది. కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ రాంగ్ రూట్ లో హై స్పీడ్ లో వస్తూ తన దారి తప్పడమే కాదు, ఆ బస్సులోని 20 మంది ప్రాణాలను తప్పించింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ మోగిస్తూ లైట్లు వెలిగిస్తూ హెచ్చరించిన ఫలితం శూన్యమయ్యింది. రెప్పపాటులో అంతా తారుమారయ్యింది. గమ్యం చేరే దారిలో బస్సులోని ప్రయాణికులపై టిప్పర్లోని కంకర పడి ప్రయాణికుల్ని సజీవ సమాధి చేసింది. చనిపోయిన వారిలో పసిపిల్లలు, విద్యార్థులు, మహిళలే ఎక్కువ మంది. 50 మంది ఎక్కాల్సిన బస్సులో 70 మందికి పైగా ప్రయాణిస్తున్నారంటే ఆ తప్పెవరిది? సామర్థ్యాన్ని మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న ఆర్టీసీ సిబ్బందిదా? మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టినా అందుకు తగ్గ సర్వీసులు పెంచని ప్రభుత్వానిదా? అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని చెప్తున్నప్పటికీ రోడ్డుపై ఉన్న భారీ గుంత కూడా ఇందుకు మరో కారణమని చెప్తున్నారు అక్కడి స్థానికులు. గుంతను తప్పించబోయి టిప్పర్ డ్రైవర్ బస్సును ఢీకొట్టాడని అంటున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఆర్ఎండ్బి అధికారులకు కూడా భాగముందా? అనేక సార్లు రోడ్డు విస్తరణ చేయాలని చెప్పినా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదని అంటున్నారు స్థానికులు. అయితే ప్రశ్న ఒక్కటే, ఈ ఘోర ప్రమాదానికి బాధ్యులెవరు? తప్పెవరిది? చనిపోయిన వారిలో ఒక మహిళ చనిపోయిన తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. తన ఒడిలో పసిపాపను పట్టుకొని తనని తాము రక్షించుకునే ప్రయత్నంలో కంకర్లోనే సజీవ సమాధి అయింది. కంకర కుప్పలో కూరుకుపోయిన ఆ తల్లి బిడ్డల మృతదేహాలను బయటకు తీసే దృశ్యాలు చూస్తుంటే ఒక్కొక్కరి గుండెలు బరువెక్కుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెళ్ళు కూడా ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలకు సమాధానం చెప్పేదెవరు? రోడ్డు ప్రమాదాలు అరికట్టడంలో ప్రభుత్వాల పనితీరు ఏంటో ఈ ఒక్క ఘటనతో స్పష్టమైపోతుంది. నిజంగానే అధికార యంత్రాంగం పనిచేస్తున్నట్లయితే ఇన్ని రోడ్డు ప్రమాదాలు జరిగేవా? ఇంతమంది ప్రాణాలు పోయేవా? నెల జీతాలు తీసుకోవడమే తప్ప ప్రజల పట్ల బాధ్యతగా ఎవరైనా ప్రవర్తిస్తున్నారా? తరచూ ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరగడం, బాధితులకు ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చి అప్పటికప్పుడు వదిలేసుకోవడం తప్ప రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. యథా నాయకులు తదా అధికారులు అన్నట్లు ప్రజల ప్రాణాలపై ఎందుకింత నిర్లక్ష్యం మీకు? పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల భద్రత విషయంలో చర్యలు అంతంత మాత్రానే జరుగుతున్నాయి. ప్రమాదంలో మరణించిన వారికి నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వ పెద్దలు. చనిపోయిన వారికి 5 లక్షలో 7 లక్షలో నష్టపరిహారం అని అంటున్నారు. మీరిచ్చే పరిహారంతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఇదే ప్రమాదంలో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలయ్యారు 2 పిల్లలు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఆ పిల్లల భవిష్యత్తు అవసరాలకు సరిపోతుందా? నిజానికి ప్రజల ప్రాణాలపై ప్రభుత్వానికి బాధ్యతే ఉంటే నష్టపరిహారం కంటే ముందు ఆ బాధిత కుటుంబాలకు చేతులు జోడించి క్షమాపణలు అడగాలి. మా నిర్లక్ష్యం కారణంగానే మీ కుటుంబ సభ్యులు చనిపోయారంటూ చేసిన తప్పును ఒప్పుకోవాలి. ఇలాంటి ప్రమాదాలు ఇకపై జరగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వాలి. జరిగిన ఘోరానికి నైతిక బాధ్యతగా వెంటనే పదవులకు రాజీనామా చేయాలి. గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కొందరు నాయకులు తమ బాధ్యతగా రాజీనామా చేశారు. 1956లో లాల్ బహదూర్ శాస్త్రి, 1999లో నితీష్ కుమార్లు అప్పట్లో తమిళనాడులో, అస్సాంలో జరిగిన పెద్ద రైలు ప్రమాదాలకి బాధ్యత వహిస్తూ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. మరి ఇప్పుడు ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ స్థానిక ఎమ్మెల్యే కానీ, రవాణా శాఖ మంత్రి కానీ, ఆర్ఎండ్బి అధికారులకు కానీ రాజీనామా చేసే దమ్ము, ధైర్యం ఉన్నాయా? నిజానికి ఇది కేవలం రోడ్డు ప్రమాదం కానే కాదు. ఇది మన సమాజం నిశ్శబ్దంగా అంగీకరించిన నిర్లక్ష్యం. ప్రతి గుంత, ప్రతి లోపం, ప్రతి ప్రాణానికి మోక్షదారిగా మారుతోంది. ఇది మన దేశ రహదారి కాదు, ఇది మన నిర్లక్ష్యం యొక్క రక్త చరిత్ర. ఇదంతా విన్నాక తప్పెవరిది అనిపిస్తుందో కింద కమెంట్లో చెప్పండి.
ధన్యవాదాలు.